సినిమాలోకి ఎంట్రీ ఈజీగా దొరికింది కదా అని కెరియర్ కూడా నల్లేరు మీద నడకలా ఉండదు. పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి, ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, వెళుతున్న రూట్ కరెక్టో కాదో చెక్ చేసుకోవాలి. ఎదగాలంటే బోలెడంత కష్టపడాలి. అలా కాకపోతే బంగారం లాంటి భవిష్యత్ జస్ట్ అలా అలా సాదాసీదాగా మారిపోతుంది. ఈ విషయాన్ని అనన్యకు చెప్పేవాళ్ళు లేరా? లైగర్ బ్యూటీగా మనందరికీ బాగా పరిచయం అనన్య పాండే. నార్త్ లో అప్పుడప్పుడే నిలదొక్కుకోవడానికి ప్రయత్నించిన ఈ బ్యూటీకి పాన్ ఇండియా సినిమాలో రౌడీ బాయ్ పక్కన ఛాన్స్ ఇచ్చి మంచి హెల్ప్ చేశారు పూరి జగన్నాథ్. లైగర్ ఫ్లాప్ కావడంతో అంత పెద్ద అవకాశాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోలేకపోయారు ఈ బ్యూటీ. ఆ తర్వాత కూడా నార్త్ లో ఈ బ్యూటీ పెద్దగా కెరీర్ మీద దృష్టి పెట్టలేదు అనేది క్రిటిక్స్ చెప్తున్న మాట. కెరియర్ లో ఎర్లీ స్టేజ్ లోనే ప్రేమలో పడి ప్రాజెక్టులను అశ్రద్ధ చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. ఆదిత్య రాయ్ కపూర్ తో బ్రేకప్ అయ్యాకనే ఈ భామ కాస్త సినిమాల మీద ఫోకస్ పెడుతున్నారు అంటోంది ముంబై మీడియా. థియేట్రికల్ రిలీజులతో పోల్చితే ఓటీటీ స్టఫ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనన్య. ఆమె నటించిన డ్రీమ్ గర్ల్ 2 మంచి హిట్ అయింది. అలాంటప్పుడు దాన్ని బేస్ చేసుకుని మరిన్ని మంచి అవకాశాలు పట్టుకునే ప్రయత్నం చెయ్యలేదు అన్నది అనన్య మీద ఉన్న మేజర్ కంప్లైంట్. సో ఇప్పటికైనా పర్ఫెక్ట్ ప్రాజెక్టులను చూస్ చేసుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు లైగర్ లేడీ ఫ్యాన్స్.